నెల్లూరు నగరంలోని వేదాయపాలెం నిప్పో సెంటర్ వద్ద వెలిసిన శ్రీ సాయిబాబా మందిరంలో గురు పూర్ణమి సందర్భంగా సాయినాథుని విగ్రహానికి ప్రత్యేక పూజలు, హోమాలు, వ్రతాలు చేశారు. ఈ సందర్భంగా అశేష భక్తజనావళి పాల్గొనగా సుమారు 4,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు నిప్పో దయాకర్ రెడ్డి పాత్రికేయులు సమావేశంలో మాట్లాడారు. అశేష జనావళి బాబా ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చి సాయి శరణం సాయినాథుని అని నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అశేష భక్త జనావళికి విశేష ప్రసాదాలను అందజేశారు. శ్రీ సాయిరామ్. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నిప్పో సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ సాయిబాబాకు నిప్పో వారి ఎండి గారు అయినటువంటి ద్వారకనాథ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి టెంపుల్ కట్టి భక్తులందరికీ సమర్పించారు. ఈ దేవస్థానంలో అతి వైభవంగా కమిటీ సభ్యులందరం కలిసి ప్రతి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నాం. దీనికి ముఖ్య కారణం మా నిప్పో డైరెక్టరు శంకర్ రెడ్డి గారు, నిప్పో మాజీ జిఎం మోహన్ రామరెడ్డి గారు, తర్వాత నేను పొన్నవోలు దయాకర్ రెడ్డి, మాజీ రాజరాజేశ్వరి టెంపుల్ ట్రస్టీ మెంబర్, తర్వాత మా గరిక శివరాం, అతను సాయి పెంచలయ్య, సతీష్ స్వామి మా ప్రధాన పూజారి. ఆయన లేకుంటే ఏ పూజలు ఇక్కడ జరగవు. మా ప్రధాన పూజారి సతీష్ స్వామి, సాయి. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరిగేదానికి మా నిప్పో ఎండి చైర్మన్ శ్రీ ద్వారకనాథ్ రెడ్డి గారి ఆశీర్వాదం, తర్వాత డైరెక్టర్ శంకర్ రెడ్డి గారి ఆశీర్వాదం, మోహన్ రామరెడ్డి గారి ఆశీర్వాదం, శ్రీ నాగారెడ్డి శ్రీనివాసరెడ్డి లాయర్ మా వైస్ చైర్మన్, ఆయన ఒక ఆశీర్వాదంతో ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాం. మీరందరూ తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన నిప్పో సాయిబాబా దేవస్థానంలో వెలిసి ఉన్నటువంటి సాయిబాబాకి త్రయంబక బ్రహ్మోత్సవాల సందర్భంగా 19, 20, 21 తేదీల్లో మనం ఘనంగా ఇక్కడ చేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాలన్నిటికి కూడా మా మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ద్వారకనాథ్ రెడ్డి గారు, మరి అదేవిధంగా శంకర్ రెడ్డి గారు, మరి మోహన్ రామరెడ్డి గారు, నాగా శ్రీనివాసరెడ్డి గారు, మరి మా దయాకర్ రెడ్డి గారు, ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన పూజారులు, మాకు ప్రధాన పూజారి అయినటువంటి సతీష్ శర్మ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు, విశేష పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మన దేవస్థానంలో నిత్య పూజా కార్యక్రమాలు, అదే ప్రసాదాలు, నిత్య ప్రసాదాలు, నిత్య అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ హోమాలు మరి ఇతర కార్యక్రమాలు ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు సాయంకాలం అత్యంత ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నిప్పో సెంటర్ నందు గురు పూర్ణిమ త్రయాహనిక మహోత్సవ కార్యక్రమాలు 19వ తేదీ శుక్రవారం నుండి 21వ తేదీ గురువారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 19వ తేదీ శుక్రవారం రోజున గణపతి పూజ, అంకురారోపణ, కలశ స్థాపన, సహస్రనామార్చన కార్యక్రమం, సాయంత్రం గురుకృపా నాట్య మండలిచే భరతనాట్య కార్యక్రమం జరిగింది. అదేవిధంగా రెండవ రోజు అయినటువంటి 20వ తారీఖున ప్రాతకాలంతో కాకడ హారతి అనంతరంగా పంచామృత అభిషేకము, తదుపరి సామూహిక శ్రీ సాయి సత్యవ్రతాలు, సామూహిక ధుని పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. అదే రకంగా ఈ రోజున అనగా 21వ తేదీ ఆదివారం గురు పూర్ణిమ సందర్భముగా సమస్తమైనటువంటి మానవులందరూ కూడా వారి వారి యొక్క గురువులను ఆశ్రయించి గురువులను పూజించి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉన్నత స్థాయిని చేరుకోవడం కోసంగా ఈరోజు గురువును పూజించడం జరుగుతుంది. అందులో భాగంగా మన షిరిడి సాయిబాబా మందిరంలో నిప్పో సెంటర్ నందు ప్రాతకాలంతో కాకడారతి, 6:30 పంచసూక్త పూర్వక పంచామృత అభిషేకాది కార్యక్రమం. మనకి నిప్పో సెంటర్లో వెలిసినటువంటి మరో షిరిడీగా పిలువబడుతున్నటువంటి, అంటే ఎందుకంటున్నాము అంటే భక్తులందరి యొక్క విశ్వాసం ఏంటి, నిప్పో సెంటర్లో మనకు షిరిడీలో ఏ విధంగా అయితే పెద్ద బావి, అలాగే లెండిబాగు, అలాగే వేప చెట్టు గురుస్థానం లాగా ఏ విధంగా అయితే ఉంటుందో మన నిప్పో సెంటర్లో కూడా భక్తులందరూ కూడా అదే విధంగా భావిస్తూ మరో షిరిడీగా పిలుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి బాబావారిని భక్తుల కోరికలను కొంగు బంగారమై బాబావారు వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఈ యొక్క ఆలయంలో నిప్పో సెంటర్లో బాబావారు అందరూ కూడా భక్తులందరూ కూడా సేవించుకుంటూ
ఎంతో విశేషంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ గురు పౌర్ణమి నాడు విశేషముగా భక్తులందరూ కూడా గురువుని సేవించుకొని ఆ సద్గురు సాయినాథుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయి.